యేసు ప్రభువును అనుసరించాలంటే మన జీవితాల్లో నెరవేర్చబడవలసింది మన ఇష్టము కాదు, కానీ ఎవరి ఇష్టం నెరవేర్చబడాలి? దేవుని ఇష్టం. ప్రభువారు ప్రధానంగా ఆయన జీవిత ఉద్దేశాన్ని గురించి మాట్లాడుతూ, నేను ఈ లోకానికి వచ్చింది నాకు నచ్చినట్టుగా నేను చేయడానికి కాదు, లేదా నాకు తోచినట్టుగా నేను బ్రతకడానికి కాదు. ఐ ట్రూలీ బిలీవ్ దట్ మై ఫాదర్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ మీ. నా పక్షంగా తండ్రికి ఉన్న చిత్తం ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి వచ్చాను. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ కూడా మీకు ఇస్తాను. యేసు ప్రభు ఎందుకు ఈ మాట చెప్పారు? మరి ఆయన దేవుడైనప్పుడు ఆయన ఎందుకు అలా చెప్పాడు అంటే జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు దేవుడై ఉండి మానవాకారంలో లోకానికి వచ్చారు కనుక మనుష్యులమైన మనందరికీ కూడా అన్ని విషయాల్లో మాదిరి ఉంచి వెళ్ళాడు. మీరు బైబిల్ చదివితే యేసు ప్రభు మనకు మాదిరి ఉంచని ఒక్క విషయం కూడా మనం చూడం. ఇన్ ఎవ్రీ వే, in every area, Jesus set an example to follow him and to walk in his footsteps. నా యేసు ప్రభు నడవని మార్గంలో మనం ఎవరో నడవక్కర్లా. ఆయన నడిచాడు కాబట్టి మనం నడుస్తున్నాం. ఆయన ఏమన్నారంటే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి విషయంలో తండ్రికి ఒక చిత్తం ఉంటుంది, ఒక ఇష్టం ఉంది. ఆ ఇష్టాన్ని నెరవేర్చగలిగితే, ఆ చిత్తాన్ని పట్టుకోగలిగితే మీ జీవితాలు ఆనందంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. మన ఇష్టం నెరవేర్చుకోవడానికి ప్రోకులాడిన ప్రతిసారి ఇబ్బందులు పాలవుతాయి. డిసప్పాయింట్మెంట్ అనేది వస్తుంది, నిరాశ అనేది వస్తుంది. ఎందుకంటే మనం అనుకున్నది జరగనప్పుడు, మనం కావాలనుకున్నది జరగనప్పుడు, మనకు కావాలని దొరకనప్పుడు నిరుత్సాహపడడం సర్వసాధారణమే. బట్ వెన్ యూ స్టిక్ టు ద గాడ్స్ విల్, దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే ఆ జీవితం దేవునికి మహిమను తీసుకొస్తుంది.